నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల ఎగ్జిబిషన్లో జరిగిన ఒక హృదయ విదాకర ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపుతుంది. జెయింట్ వీల్ ఎక్కిన కళ్యాణి అనే మహిళ గుండెపోటుతో మృతి చెందడం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని షాక్కు గురిచేసింది. ఎగ్జిబిషన్లో జెయింట్ వీల్పై మహిళ మృతి. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం నిజంగా ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. ఒక కుటుంబం ఆనందంగా ఎగ్జిబిషన్కి వెళ్ళింది, సరదాగా గడపాలని అనుకుంది. కానీ క్షణాల్లోనే ఆనందం విషాదంగా మారిపోయింది. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల ఎగ్జిబిషన్లో జరిగిన ఒక హృదయ విదాకర ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపుతుంది. జెయింట్ వీల్ ఎక్కిన కళ్యాణి అనే మహిళ గుండెపోటుతో మృతి చెందడం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని షాక్కు గురిచేసింది. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని డొంకేశ్వర్ మండలం నూత్పల్లికి చెందిన కళ్యాణి కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ఎగ్జిబిషన్కి వచ్చారు. సాధారణంగా ఇలాంటి ఎగ్జిబిషన్లు కుటుంబాల సందడితో కలకలలాడుతుంటాయి. పిల్లల ఆటపాటలతో మునిగిపోతారు, పెద్దలు షాపింగ్ చేస్తారు. కుటుంబం మొత్తం కలిసి ఆనందంగా గడపడానికి ఇలాంటి ప్రదేశాలకు వస్తుంటారు. ఇక అలాంటి ఆనంద వాతావరణంలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. ప్రత్యేక సాక్షులు చెప్తున్న వివరాల ప్రకారం కళ్యాణి కుటుంబ సభ్యులతో కలిసి ఎగ్జిబిషన్లోకి జెయింట్ వీల్ ఎక్కారు. మొదట అంతా సాధారణంగానే కనిపించింది. చుట్టూ లైట్లు, మ్యూజిక్, జనసందడి, ఎగ్జిబిషన్ మొత్తం సందడిగా కనిపించింది. కానీ కొద్ది క్షణాలకే ఆమె అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. జెయింట్ వీల్ దిగిన తర్వాత పరిస్థితి మరింత విషమించిందని సమాచారం. ఇక వెంటనే కుటుంబ సభ్యులు అక్కడున్న వారు సహాయం చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడ ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్తున్నారు. ఎగ్జిబిషన్కి వచ్చిన వారు ఏం జరిగిందో అర్థం కాక షాక్కు గురయ్యారు. కొందరు వెంటనే వైద్య సహాయం అందించడానికి ప్రయత్నించగా మరికొందరైతే అత్యవసర సేవలకు సమాచారం ఇచ్చారు. కానీ అప్పటికే ఆమె గుండెపోటుకు గురైనట్లు తెలిసింది. అనంతరం ఆమె మృతి చెందినట్లు సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఓ క్షణం ముందు వరకు కుటుంబంతో ఆనందంగా గడిపిన మహిళ కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోవడం అక్కడున్న వారిని తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. ఇక ఎగ్జిబిషన్కు సరదాగా వచ్చిన కుటుంబం ఊహించని విషాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చాలా మంది ఒక ప్రశ్న అడుగుతున్నారు. అకస్మాత్తుగా గుండెపోట్లు ఎందుకు పెరుగుతున్నాయి? ముఖ్యంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా కనిపించే వ్యక్తులు కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోవడానికి కారణాలేంటి? వైద్య నిపుణులు చెప్తున్న ప్రకారం ఒత్తిడి, జీవనశైలి మార్పులు, ఆరోగ్య పరీక్షలు చేయించుకోకపోవడం, రక్తపోటు, షుగరు, గుండె సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయడం వంటి కారణాలు ప్రమాదాన్ని పెంచుతాయని అంటున్నారు. ముఖ్యంగా వినోద ప్రదేశాలు, భారీ జనసామర్థ్యం ఉన్న ప్రాంతాలు, వేగంగా తిరిగే రైడ్స్ వంటి సందర్భాల్లో కొందరికి శారీరక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందని కూడా నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ ఘటనలో అసలు కారణం ఏమిటి అనే విషయం వైద్య పరీక్షల తర్వాతే పూర్తిగా తెలుస్తుందని చెప్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చాలా మంది తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. జీవితం ఎంత అనిశ్చితిగా మారిపోతుంది, ఒక్క క్షణంలో పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి అంటూ భావోద్వేగంగా పోస్టులు పెడుతున్నారు. మరికొందరు ఆరోగ్య పరీక్షల ప్రాముఖ్యత గురించి చర్చిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మనకు ఒక పెద్ద నిజాన్ని గుర్తు చేస్తున్నాయి. జీవితం ఎంత విలువైనదో, ఎంత అనిశ్చితంగా ఉంటుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరని, అందుకే ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక మరోవైపు ఎగ్జిబిషన్లు, వినోద ప్రదేశాలలో అత్యవసర వైద్య సదుపాయాలు మరింత బలోపేతం చేయాలనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటి చోట్ల వేలాది మంది ఒక్కసారి ఉంటారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే మెడికల్ టీములు, ప్రాథమిక చికిత్స సదుపాయాలు ఉంటే ప్రాణాలు కాపాడే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి వెళ్లిన ఒక మహిళ తిరిగి ప్రాణాలతో ఇంటికి రాకపోవడం ఇప్పుడు ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదాల్లోకి నెట్టేసింది. నూత్పల్లి గ్రామంలో కూడా విషాద వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తుంది. అటు బంధువులు, గ్రామస్తులు కుటుంబానికి ధైర్యం చెప్తున్నారు. మొత్తానికి నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల ఎగ్జిబిషన్లో జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేసింది. సరదాగా వెళ్లిన ప్రదేశం క్షణాల్లో విషాదాన్ని మిగిల్చింది. కళ్యాణి మృతి పట్ల స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.